ప్రేక్షకులందరికీ మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రొట్టెల పండుగకి కులమత భేదాలు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు విచ్చేశారు. ఇక్కడైతే చాలా రష్ గా ఉంది. పోలీసులు, మహిళా పోలీసులు అందరూ ఉన్నారు. మరి ఇక్కడి పరిస్థితులను తెలుసుకొని ప్రయత్నిద్దాం. బారాషాహి దర్గాలో ఉంటూ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు తమ సేవలను అందిస్తున్న సయ్యద్ సమీ గారు మనతో ఉన్నారు. ఈ ఇయర్ ఎలాంటి సేవలు భక్తులకు అందిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకొని ప్రయత్నిద్దాం. సార్ సలాం అలైకుం సార్. సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు కదా, ఈ ఇయర్ కూడా ఇంకా పెరుగుతున్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి సర్వీసులను అందిస్తున్నారు సార్? మా సర్వీస్లో ఇది రాష్ట్ర పండుగ. ఇది రొట్టెల పండుగ అనేది ఒక రాష్ట్ర పండుగ. ప్రభుత్వం దాదాపు 4 కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించి ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. మనం దర్గా తరఫున ఏం చేస్తున్నామంటే ఈసారి దాదాపు 5 లక్షల మందికి గంధం ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినాము. గంధం కూడా ప్యాకెట్లలో పెట్టి కవర్లలో పెట్టి ఇచ్చే పరిస్థితి లేదు. లోపల ఎవరైతే దర్గా లోపల వస్తారో వాళ్లకు డైరెక్ట్ మా వాలంటీర్స్ కమిటీ సభ్యుల దగ్గరుండి వాళ్ళ చేతుల్లోనే గంధం ఇవ్వాలనే ఒక ఆలోచనకు వచ్చినాము. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అంత గంధం దొరికితే చాలని వస్తారు కాబట్టి ఆ సౌకర్యం అయితే మేము కల్పించాలి. కొంతమంది దర్గా లోపలికి రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ గంధం దొరకాలంటే ఎలా సార్? ఎవరైనా వాళ్ళ బంధువుల దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవాలా. ఎందుకంటే ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది అయితే ఇబ్బంది లేదు. కానీ దాదాపు 30 నుంచి 40 లక్షల మంది వచ్చే ఇంత పెద్ద ఫెస్టివల్లో ఇంకా రాని వాళ్ళంటే తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మాకు రాలేదని చెప్తారు. దర్గా లోపల ఎవరైతే రాగలుగుతారో వాళ్ళ వరకు ఇవ్వగలుగుతాం మేము. అందులో కూడా ఒక 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సార్ ఆ గంధం యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? అంటే బాగలేని వాళ్ళు పెట్టుకుంటే బాగా జరుగుతుందనే నమ్మకమా సార్? ఖచ్చితంగా అమ్మా. ఏదైనా కానీ ఇప్పుడు హిందూ సంస్కృతిలో గంధం అనేది చాలా పవిత్రంగా చూస్తారు. ముస్లింలు గంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. క్రిస్టియన్లు కూడా గంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు గంధం మనం చూసుకుంటాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభం జరగాల. వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే ఆ ఆపదల నుంచి భగవంతుడు వాళ్ళకి బయటికి తీయాలా. ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టంలో నుంచి ఆ పరమేశ్వరుడు వాళ్ళని రక్షించాలనే ఆలోచనతో ఇస్తాము. ఈ గంధాన్ని తీసుకొని పోయి ముస్లింలు ఎక్కడైతే నమాజ్ చదువుతారో అక్కడ పెట్టుకుంటారు. హిందూ సోదరులు వాళ్ళ పూజ గదిలో పెట్టుకుంటారు. క్రైస్తవులు అయితే వాళ్ళ ఏదైతే జీసస్ ఉంటారో అక్కడ పెట్టుకొని ఏదైనా శుభకార్యానికో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ గంధాన్ని పెట్టుకొని పోతారు. అలా పెట్టుకొని పోయిన దానివల్ల వాళ్ళకి శుభం కలుగుతుందని నమ్మకం, విశ్వాసం ఉండబట్టే ప్రతి ఒక్కరు కూడా గంధం కోసం ముందుకు వస్తారు. సార్ ఇప్పుడు మహిళలకి ఎటువంటి సెక్యూరిటీ మీరు అందిస్తున్నారు సార్? ఖచ్చితంగా మహిళల కోసం పోలీసు వాళ్ళు అయితే చాలా బ్రహ్మాండంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. అన్నిటికీ మించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మహిళల కోసం టాయిలెట్స్ కానివ్వండి, స్నానం చేసిన తర్వాత డ్రెస్సులు మార్చుకోవడానికి ఏదైతే షెల్టర్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా మహిళా బందోబస్తు పెట్టి ఉన్నారు. అదేవిధంగా మహిళలకు, పసిబిడ్డలకు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నా, పసిబిడ్డలు ఉన్నా కానీ వాళ్ళు క్యూలో కాకుండా వాళ్ళకు విఐపి క్యూలో నుంచి పంపిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాకు విఐపీలే. అందులో మహిళలకు గౌరవించడం అనేది ప్రతి ధర్మంలో సాంప్రదాయం. రొట్టెల పండుగ కూడా మహిళల పండుగ కాబట్టి వాళ్ళకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చున్నాము. సార్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఫ్రీ వైద్యాన్ని అందిస్తున్నారా సార్ ఇక్కడ? దాదాపు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్కి సంబంధించిన మొత్తం ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 4 అంబులెన్స్లు ఉన్నాయి. ఎవరికి ఏ పెద్ద సమస్య వచ్చినా కానీ నెల్లూరు మహానగరంలో నడిబట్టులో దర్గా ఉంది కాబట్టి కూతవేటు దూరంలో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ
వాళ్ళకు ఇమ్మీడియట్గా అది ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 రోజులు ఈ సర్వీసెస్ అనేవి కంటిన్యూ అవుతాయా సార్? ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్, అదేవిధంగా ఫ్రీ వైద్యము, ఫ్రీ షెల్టర్ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ 5 రోజులు కాదు, ఈ 5 రోజుల తర్వాత కూడా ఇంకొక 2-3 రోజులు ఈ సంవత్సరం పెరిగినట్లు అనిపిస్తుంది. ఎన్ని రోజులు భక్తులు వస్తారో అన్ని రోజులు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా కల్చర్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్త హసీనా గారు. వారు ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లను నిర్వహిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. సలాం అలైకుం మేడం. మేడం, ఇక్కడ మీరు మీ పర్యవేక్షణలో ఏమేం చేస్తున్నారు మహిళలకి? ఇక్కడ మా పర్యవేక్షణలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో మహిళలకి చాలా ఉగ్గితంగా అన్నీ చేస్తున్నారు. వాష్రూమ్లు పెట్టారు, అలాగే ఫుడ్ పెట్టారు, అడుగడుగున లేడీస్ పోలీసులను పెట్టారు. అన్ని బ్రహ్మాండంగా ముందు వల్ల కానీ ఇప్పుడు బాగా అన్ని నీట్గా చేస్తున్నారు. ఈ రోజు మొదటి రోజు కదా, ఎలా భక్తుల తాకిడి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇంకా పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరం ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. ఎంతమంది కూడా దగ్గరగా ఉండి కూడా బాగా జాగ్రత్తగా చూసుకొని పంపించడం, భోజనాలు కూడా మునుపు మీద ఈ తడవ ఎక్కువ భోజనాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే విచ్చేసిన భక్తులకి ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఓకే, దర్గా కమిటీ సభ్యులు మొత్తం కలిసి దగ్గరుండి వాళ్ళ ఇళ్లలో అన్ని వదులుకొని ఇక్కడ చూసుకోవాలి, దేవుడికి వచ్చిన వాళ్ళకి ఏ లోటు లోపు లేకుండా చూసుకోవాలని చెప్పి దగ్గరుండి నిద్రాగారాలు మానుకొని వాళ్ళ ఫుడ్ గిడ్డు తినేసి వాళ్ళు పోయేదాకా మొత్తం మంచిగా చూడాలని ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ మీ వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మహిళా వాలంటీర్లు ఏం లేదు. నేను 70 మంది మేము టీము అయితే 70 మందిలో ఒక్క మహిళ నేను ఒక్కదాన్ని. ఓకే, మీరు ఒక్కరే ఉన్నారు ఇక్కడ మహిళ. ఓకే, ఎవరైనా వచ్చి ఏమైనా సమస్యలు చెప్తున్నారు? పిల్లలు తప్పిపోయారనో లేకపోతే వాళ్ళు ఉన్నారు, పిల్లలు తప్పిపోతున్నారు. పొద్దు నుంచి 2-3 చెప్పారు. చెప్పిన వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలు మళ్ళీ తీసుకొచ్చి రావటం జరిగింది. వాళ్ళ దగ్గరుండి చూడటం అన్నీ బాగున్నాయి. ప్రెసిడెంట్గా వాళ్ళు ఒక 5 నిమిషాలు టెన్షన్ పడ్డా మళ్ళా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు చేరుస్తున్నారు. ఓకే మేడం, ఇలాగే ఈ 4 రోజులు మీ సర్వీస్ ని ప్రజలకు అందించాలని ఖచ్చితంగా అందిస్తామని ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుచుకుంటూ ధన్యవాదాలు. సలాం అలైకుం. సలాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దర్గా కమిటీని ఆర్గనైజ్ సెక్రటరీ మాట్లాడుతాను. ఈరోజు ఈ జనాలు చూస్తే అన్ని రాష్ట్రాల నుంచి, అటు కర్ణాటక, తెలంగాణ, నెల్లూరులో స్థానిక ప్రజలు కానీ పక్క రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ముందుగా ఇక్కడున్న ప్రతి భక్తులకు కానీ అన్నిటికీ వీళ్ళందరికీ కూడా మేము దర్గా కమిటీ నుంచి అన్నీ కూడా వీళ్ళకి సౌకర్యాలు కానీ మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి, అలాగే మంత్రులు పుంగూరు నారాయణ గారు కానీ, రామరాయణ రెడ్డి గారు కానీ గత 10-15 రోజుల నుంచి చేసిన ప్రతి ఏర్పాట్లు అన్ని ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ దర్గాలో ఎంట్రన్స్ దగ్గర నుంచి కానీ, ఘాట్ దగ్గర కానీ, అలాగే ఇక్కడ వెనకాల ఉన్న దర్గా దగ్గర కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో, అలా పోలీస్ శాఖ కానీ అలాగే కమిటీ సభ్యులు కానీ ఎటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ క్యూలో ఉన్న ప్రజలకి ఎవరైనా వృద్ధులు కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు ఎవరైనా ఉన్నా కూడా అలాంటి వాళ్ళని కూడా పక్కకి పిలిచి పాసులు ఇప్పించి వాళ్ళని లోపల పంపిస్తున్నామండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు నిలబడలేక కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అలాంటి వాళ్ళని కూడా గ్రహించి మా శ్రీధరన్న చెప్పిన మాటతో అలాంటి వాళ్ళని కూడా గ్రహించి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి పాసులు ఇచ్చి పంపించాలని చెప్పి, పాసులు అనేది మేము మా సభ్యులే కాకుండా ఇలాంటి పెద్ద వాళ్ళకి కూడా, వృద్ధులు అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళకు కూడా అందుబాటులో పాసులు అందజేసి లోపల పంపిస్తా ఉన్నామండి దర్శనానికి. భక్తులు ఎక్కడ నిరాశ చెందకూడదని చెప్పి. అలాగే పార్కింగ్ దగ్గర చూసుకున్నా కూడా అక్కడ లేడీస్కి కూడా వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా, అలాగే ఎక్కడ మొత్తం 5 దగ్గరలో పార్కింగ్ ఇచ్చినారు. అన్ని దగ్గరలో వాష్రూమ్స్ అరేంజ్ చేసాం. ఇక్కడ కూడా లోపల కూడా జెంట్స్ లేడీస్ సపరేట్ వాష్రూమ్స్ అరేంజ్ చేసాం. శాయశక్తుల భక్తులకి అన్ని దగ్గరగా సౌకర్యం ఇవ్వడానికి మా వంతు మేము కృషి చేస్తా ఉన్నాం. ఇంకా అలాగే రేపు గంధోత్సవం జరుగుతుంది. అలాగే 21వ తారీఖు దాకా ఇలాగే భక్తులు ఉంటారు. అందరికి కూడా ఏ సౌకర్యం ఉన్నా దగ్గరుండి చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.